హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year 2 months అయితే అయ్యింది. ఈ 1 year 2 months నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యూట్యూబ్ జర్నీ గురించి నేను మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్ 600 members ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ నేమ్ వచ్చేసి విహాన్ వండర్స్ అండి. విహాన్ అనేది నా కొడుకు పేరు. సో తన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్స్, క్యూట్ థింగ్స్ అన్నీ కూడా నేను మెమరబుల్గా ఉంచుకోవాలి, దాన్ని నేను లైఫ్లో కూడా చూసుకోవాలి అందుకోసం అనేసి నేను ఈ నేమ్తో అయితే ఛానల్ని స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. లైక్ కుకింగ్ కానీ, టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవి ఎక్స్ప్లోర్ చేయడం కానీ, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి అంటే విహాన్ యాక్టివిటీస్ ఏమైనా కొత్తగా చేస్తున్నా సరే, వాడి జర్నీ ఎలా ఉంది ప్రతి ఒక్కటి అయితే నేనైతే షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఛానల్లో. ఇంతవరకు అయితే మన ఛానల్ బాగానే ఉందండి. ఫస్ట్లో అయితే వ్యూస్ చాలా బాగా వచ్చేవి. బట్ ఈ మధ్య లాస్ట్ ఒక 2-3 months నుంచి అయితే ఛానల్లో వ్యూస్ చాలా తగ్గుతున్నాయి. అందుకు విహాన్ మెమరీస్ కోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇవన్నీ మనము హార్డ్ డిస్క్లో అయినా సరే, పెన్ డ్రైవ్లో అలా స్టోర్ అయితే చేసుకోవచ్చు. బట్ కొన్నిసార్లు అవి కూడా మనకి లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలాగ మనం యూట్యూబ్లో కన్నా షేర్ చేసుకుంటే కన్నా లైఫ్ లాంగ్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జర్నీస్కి వెళ్ళేటప్పుడు అయినా సరే విహాన్కి కూడా మనం చూపించామంటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను పెద్ద అయ్యాక ఈ వీడియోస్ కన్నా చూసుకుంటే, ఓ నేను చిన్నప్పుడు ఇలా చేసేవాడినా, అవునా అమ్మ రియల్లీ అని అడుగుతాడు. సో వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనం అప్పుడు బాగా చూడొచ్చు. అలా లేకుండా మనం జస్ట్ ఫొటోస్ తీసి అలా పెడితే వాళ్ళకి అంత గుర్తు ఉండకపోవచ్చు. అది కూడా ఒక మెయిన్ రీజన్ అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు విహాన్ ఏజ్ వచ్చి జస్ట్ 2 years ప్లస్ ఉన్నిందండి. సో అప్పుడు విహాన్ చాలా అసలు ఇంత మెచ్యూర్ లేకుండా ఉన్నాడు. అంటే చిన్నవాడు కదా, ఏం చెప్పినా కూడా వినిపించుకోకుండా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉండేవాడు. సో నాకు నైట్ టైమ్స్ మాత్రమే టైం దొరికేది. అప్పుడు స్కూల్కి కూడా వెళ్ళేవాడు కదా, ఇంట్లోనే ఉండేవాడు. తను మేల్కున్నంత సేపు తనతో పాటు తిరుగుతూ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. తను నిద్రపోయిన తర్వాత కొన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకునేదాన్ని డే టైము. సో డే టైం అయితే నాకు అసలు టైం దొరికేదే కాదు. నైట్ ఆఫ్టర్ విహాన్ నిద్రపోయిన తర్వాత నేను వీడియో అనేది ఎడిటింగ్ చేసి ఆ టైంలో నెక్స్ట్ డేకి అప్లోడ్ చేసి పడుకునేదాన్ని. బట్ ఈ రోజుల్లో అయితే విహాన్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా అర్థం చేసుకుంటున్నాడండి. చెప్పు నాన్న మనం వీడియో రికార్డ్ చేద్దామంటే ఓకే మమ్మీ అన్నట్టు కొంచెం అర్థం చేసుకొని వింటున్నాడు. సో ఇప్పుడైతే నాకు కొంచెం టైం దొరికింది. బట్ వీడియోకి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గిందండి. మొత్తం కాదు, ఎందుకంటే వేసినంత వ్యూసే అండి. వ్యూస్ చాలా తక్కువ రావడం వల్ల అంత ఇంట్రెస్ట్ అయితే ఉండడం లేదు. బట్ ఖచ్చితంగా నేనైతే యూట్యూబ్ నుంచి వెళ్ళిపోను. ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. అది మనకి మానిటైజేషన్ అవ్వకపోని నేనైతే జస్ట్ నా మెమరీస్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. మానిటైజేషన్ అయితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నాకంటూ నేను ఇండిపెండెంట్గా ఉండొచ్చు కాబట్టి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఈ మధ్య కాలంలో నా వ్యూస్ అయితే తగ్గాయి అని చెప్పాను కదా, దానికి రీజన్స్ నేనైతే ఒకటి అనుకుంటున్నానండి. కాన్స్టెంట్గా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేది సరిగ్గా రికమెండ్ చేయలేదు అని నేనైతే అనుకుంటున్నాను. బట్ దానికి తోడు ఇంకా కూడా రీజన్స్ ఉంటాయి. బట్ అవి ఏవి అనేవి నాకైతే సరిగ్గా ఐడియా లేదు. మీకు ఎవరికైనా సరే తెలుసుంటే ఆ వీడియో ఏమన్నా లింక్ కానీ అలా ఏమన్నా ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా అది చూసి దాన్ని అయితే రెక్టిఫై చేసుకుంటాను. అంటే మన ఈ వీడియో అనేది రీచ్ ఎక్కువ వెళ్ళడానికి ఏమైనా వీడియోస్ కానీ టిప్స్ కానీ ఉంటే కన్నా మీరు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇస్తే నేను వాటిని ఖచ్చితంగా రెక్టిఫై అయితే చేసుకుంటానండి. అలాగే నాకు థంబ్నెయిల్స్ కూడా అంత ప్రాపర్గా అయితే సెట్ చేయలేక ఉన్నాను. నేను ప్రజెంట్ అయితే పిక్సెల్ ల్యాబ్ అయితే యూస్ చేస్తున్నానండి. అది కొంచెం ఈజీగా ఉంది. బట్ ఎఫెక్ట్స్ అవన్నీ అంత ప్రాపర్గా అయితే నాకు రావట్లేదు. ఇంకొక ఏమన్నా యాప్స్ ఉన్నా కూడా లేదు వేరేది ఏదన్నా ఉన్నా ఈ వీడియో చూడండి అక్క మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పాలనుకున్నా కూడా దాని గురించి కూడా చెప్పండి. సో దట్ నేను థంబ్నెయిల్స్ కూడా ఎఫెక్టివ్గా చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మన ఛానల్ ఏమన్నా ఇంకా రీచ్ పెరిగి వెళ్తుందేమో అందరికీ చూద్దాము. ఇప్పుడైతే మనము యూట్యూబ్ మానిటైజేషన్ దగ్గరికి అయితే వద్దామండి. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ రూల్స్ ఏమంటే ఫస్ట్ 1 year అనే కాదండి, ఈ రోజు నుంచి నెక్స్ట్ మనకు 1 year లోపల ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి 4000 వాచ్ అవర్స్ అయితే వస్తాయో అప్పుడు మనము యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. అలా లేదు అంటే కన్నా
ఇంకొకటి ఆప్షన్ కూడా ఇచ్చారండి. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ వచ్చా కూడా దానికి ఏదో సంథింగ్ మానిటైజేషన్ ఉంది. డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అయితే రాదు. మనం థ్యాంక్స్ గివింగ్ కి వాటన్నిటికీ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దట్ మనం చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, చూసే వాళ్ళు ఎవరైనా సరే మనకి ఫండ్స్ అనేవి రైజ్ చేయొచ్చు. ఆప్షన్ అయితే ఓకే అవుతుంది. బట్ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయితే రాదు. అలా నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ 600+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. వాచ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ 1900 దగ్గరికి వెళ్ళారు. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1 year లోపు మనకి 1900 వాచ్ అవర్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు మన ఛానల్ని స్టార్ట్ చేసి 1 year 2 months అవుతుంది కదా. సో ఆ వాచ్ అవర్స్ 800 వాచ్ అవర్స్ అనేది ఆల్మోస్ట్ 1650కి అంటే 1650కి పడిపోయాయండి. ఎందుకంటే దానికి రీజన్స్ ఈ మధ్య కాలంలో మన ఛానల్కి అసలు వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి కంపేరింగ్ టు ఫస్ట్ వీడియోస్కి చూస్తే కనుక. ఫస్ట్ వీడియోస్ మనకి నాకు తెలిసి ఒక 3-4 వీడియోస్ అయితే కనుక ఆల్మోస్ట్ 15K 10K 7K అలా కూడా వెళ్ళాయి. బట్ ఈ మధ్య కాలంలో ఒక్క వీడియో కూడా 1Kకి కూడా రీచ్ అవ్వట్లేదు. నేనైతే రీజన్ అదే అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే స్టాప్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు అండి. ఎలాగైనా సరే కంటిన్యూ చేసి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా నేను కూడా మానిటైజేషన్కి అప్లై చేసుకొని మానిటైజేషన్ అయ్యి నా చేతిలో అమౌంట్ అయితే వస్తుంది అని అయితే నేను ఆశగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇన్స్పిరేషన్ 2-3 ఛానల్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళు ఆల్మోస్ట్ 3 years కష్టపడిన తర్వాత వాళ్ళ ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. సో వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా మనం కూడా వెయిట్ చేద్దాము. మనం కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుందాం, థంబ్నెయిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకొని మన ఛానల్ని కూడా మనము పైకి తీసుకెళ్లాలని నేనైతే చాలా ఆశగా ఉన్నాను. అలాగే ఖచ్చితంగా చేసి అయితే తీరుతాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనుకునే నేనైతే ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తున్నాను. మనకి వెంటనే ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వితిన్ 1 month 2 months లోపల వస్తాయి అనుకుంటే అసలు రావండి. ఎవరో సెలబ్రిటీస్కి ఫేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా వస్తాయి. మనలాగా నార్మల్ పర్సన్స్కి అయితే ఖచ్చితంగా టైం అనేది తీసుకుంటుంది. మన కంటెంట్ చాలా బాగుంది అనిపిస్తే మనం 1 year లోపల ఖచ్చితంగా మనకి మానిటైజేషన్ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా 2 years 3 years కూడా టైం అయితే తీసుకుంటుంది. సో ఎవరు డిమోటివేట్ అయితే అవ్వద్దండి. ఖచ్చితంగా మేము సాధించగలము అనే మోటివేషన్తో ఛానల్ స్టార్ట్ చేయండి. అలా అనుకుంటేనే స్టార్ట్ చేయండి. వితిన్ 1 month 2 months చూసి రాలేదని చెప్పి స్టాప్ చేసే వాళ్ళైతే అసలు స్టార్ట్ చేయండి. ఇది అన్ని నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ కాకపోయినా కొందరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification.